హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ అయితే మేము వెకేషన్కి వెళ్ళామన్నమాట. ముందు వ్లాగ్ ఎవరైనా అయితే పోస్ట్ చేశాను, ఎవరైనా చూడలేకపోతే చూడండి. ఇది మా ట్రావెల్లో సెకండ్ డే వ్లాగ్. Yeah, strawberry. You want strawberry? Yeah. Strawberry flavor. Oh, is it cream? Oh, I think fruits. I thought it was fruit. ఇక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్ని పిక్ చేసుకోవడానికి వచ్చామన్నమాట. ఇప్పుడు కోవిడ్ వల్ల అక్కడ తినడానికి కాంప్లిమెంటరీ ఇస్తారు కదా మన హోటల్లో, అక్కడ తినడానికి కాదు, మన రూమ్కి తీసుకొని వెళ్ళి తినాలి. సో అక్కడికి మార్నింగే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకొని రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో, మన ఇండియాలో చూసినట్టుగానే ప్రతి ఒక్కరి ఇంట్లో బ్యాక్ యార్డ్లో నిమ్మకాయ చెట్లు కానీ, తర్వాత అంటే ఆరెంజెస్ ట్రీస్ కానీ, అరటి చెట్లు కానీ చాలా కనిపించాయి అన్నమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది. మేము ఎప్పుడు చూడడం ఇలాంటివన్నీ మా దగ్గర ఉండవు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే, ట్రావెల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే ఏం చేశారు అనేది నోట్ చేసుకుంటున్నారంట. అలా ఎవ్రీ డే ట్రావెల్లో ఈ బ్లాగ్లో ఏమేమి చేశారనేది నోట్ చేసుకొని పెట్టుకుంటారంట. వీళ్ళ రైటింగ్, బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళనైతే పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాను. బట్ ఆ రోజు వెదర్ అయితే కొంచెం చల్లగా ఉండేసరికి వాళ్ళు అందులో చల్లగా ఉండే దాంట్లో చేయలేరు కాబట్టి కొంచెం హాట్ టబ్లో కాసేపు ఉండి దాంట్లో టైం స్పెండ్ చేశారనమాట. అంటే హాట్ టబ్లో అయితే చాలా హాయిగా కూడా ఉంటుంది కదా. సో వాళ్ళు బాగానే ఆడుకున్నారు కాసేపు. ఆడుకొని తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత మేము లంచ్కి అయ్యి వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు మేము ప్లాన్ ఏంటంటే, కొంచెం అంటే మా హస్బెండ్కి ఇక్కడ ఏదో వర్క్ ఉంది. సో ఆ టైంలో మేము వీళ్ళని కొంచెం ఎంగేజ్ చేద్దామనేసి ఇలా స్విమ్మింగ్ తీసుకొచ్చాను. అండ్ స్విమ్మింగ్ తీసుకొచ్చి వాళ్ళు బాగానే ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి లంచ్కి అయితే వెళ్ళాం అనమాట. సో లంచ్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళకి బుక్ స్టోర్ తీసుకెళ్ళాలి, బుక్ స్టోర్ కావాలి అని చెప్పి అంటున్నారు. సో అక్కడ తీసుకెళ్దాము. అన్నీ పక్కనే ఉండేసరికి టైం అయితే ఏం వేస్ట్ కాలేదు. ఇందులోంచి వస్తాయి బనానాస్. వస్తుంది బేబీ. ఇప్పుడు అది పక్క నుంచి ఎంతున్నా చూద్దాం. నువ్వు పాటు పక్క నుంచి ఇప్పుడు ఎంతున్నావు ఇటు చూడరా, ఎందుకంటే పాటుతో. అండ్ ఇక్కడ మేము బుక్ స్టోర్కి వచ్చాము. ఈ బుక్ స్టోర్ ఏంటంటే బార్న్స్ అండ్ నోబెల్స్. ఇది చాలా పెద్ద బుక్ షాప్ అనమాట. అంటే యూఎస్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి ప్రతి చోట. సో ఇక్కడ కాసేపు అయితే వాళ్ళు బుక్స్ రీడ్ చేసి కొన్ని బుక్స్ కొనుక్కొని అలా కాసేపు టైం స్పెండ్ చేశారు. టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడే పక్కన మాల్ ఉందన్నమాట. సో మాల్కి వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో మాల్కి అయితే వెళ్ళాం అనమాట. మాల్లో కాసేపు అన్ని షాప్స్, మంచి బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇందులో ఎంత ఎక్కువ టైం స్పెండ్ అయితే చేయలేదు, బట్ మాల్లో అన్నీ చూసామన్నమాట. అన్నీ చూసి కాసేపు అక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసాము. ఇక్కడైతే నేను ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ షాపింగ్ మాల్కి వచ్చిన తర్వాత చిన్న క్లిప్పే షూట్ చేశాను. ఎందుకంటే షాపింగ్ వచ్చిన తర్వాత మర్చిపోతాం కదా మనం వేరే చూస్తూ ఉండడంలో. సో మర్చిపోయాను. సో కొన్ని అయితే క్లిప్స్ యాడ్ చేస్తున్నాను తీసినవి. ఇక్కడ చూసారు కదా, ఈ బ్యాగ్స్ ఎంతో బాగున్నాయి కదా. Only cutting it half so that the branches won't occlude the road. ఎక్కడికి వెళ్తాం మనం? Hermosa beach. మనం అక్కడ స్నోలో ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు వింటర్లో బీచ్కి వెళ్తుంటే వెరైటీగా ఉందా కదా. బట్ కానీ చెప్తున్నాను, ఆల్రెడీ సెకండ్ డే ఈవినింగ్ రా ఇది. Hey, you know what? అయిపోయింది. This is winter. Here also it is winter, but winter is not that cold. ఇక్కడ బీచ్లో స్పెషాలిటీ ఏంటంటే సన్సెట్ అనమాట. ఈ సన్సెట్ ఎంత బాగుందంటే, బీచ్ సన్సెట్ చెప్పక్కర్లేదు కదా. అండ్ ఇక్కడ పక్కన కనిపించేవన్నీ పామ్ ట్రీస్ అనమాట.
ఈ పామ్ ట్రీస్ ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే అందంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. ఇక్కడ బిల్డింగ్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అన్నీ అలా చూస్తూ వెళ్తున్నాం. కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. మనకి ఒక 3 మైల్ డిస్టెన్స్ 4 మైల్స్ డిస్టెన్స్కి వెళ్ళాలంటే మినిమమ్ 20 మినిట్స్. చాలా సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి. సో మేము సన్సెట్ టైంకే వెళ్దామనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. సో మేము వెళ్తున్న టైంకి ఇప్పుడు సన్సెట్ అయింది. సన్సెట్ టైంకి అయితే ఎవరైనా వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనకు లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చూసారా ఇక్కడ వాల్ మీద ఉండే పెయింటింగ్ ఎంతో బాగుంది కదా. సో అలా వచ్చింది వీళ్ళకి. ఇంకా మన పిల్లలకి బీచ్ అంటే చెప్పక్కర్లేదు కదా. బీచ్ అంటే వాళ్ళు ఎన్ని గంటలైనా అక్కడ ఉండిపోతారు వాళ్ళు. అండ్ ఈ బీచ్ పక్కన కూడా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, మంచి రెస్టారెంట్స్ అండ్ స్ట్రీట్ షాపింగ్లా ఉంటుందన్నమాట. మన ఇక్కడ అంటే జనరల్గా స్ట్రీట్ షాపింగ్స్ అవి ఎక్కువ చూడం కదా, ఇక్కడ అలా అన్నీ కనిపించాయి. వీళ్ళకి కొంచెం కొత్తగా అనిపించింది. ఇక్కడ సమ్మర్ వస్తే వీళ్ళ ఎంజాయ్మెంట్కి అంటే ఏది చేయలేనిది ఏమి ఉండదు. సైకిల్స్ తొక్కడం, స్కేటింగ్స్ చేయడం, తర్వాత స్కేట్ బోర్డ్స్ చేయడం, తర్వాత స్కేటింగ్ షూస్తో చేస్తారు కదా అవి చేయడం. డిఫరెంట్గా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ డ్రోన్స్తో ప్లే చేయడం మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా రకాలుగా డిఫరెంట్గా వాళ్ళు మాత్రం అన్నీ ఎక్స్ప్లోర్ చేసి అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. చూసారు కదా ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. చెప్పలేమండి ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఎంజాయ్ చేస్తున్నారు. మంచి వెదర్ ఉంది వీళ్ళకి, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఫైనల్గా అయితే మేము పియర్ దగ్గరికి వచ్చేసాం అనమాట. హర్మోసా బీచ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అనమాట ఈ లాస్ ఏంజల్స్లో. That's why they are physically so fit here. This is a good exercise. That's supposed to California. Oh, California. I-A-D? It's there. N-I-A. See? Where's our California. 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 I don't understand that. That's okay. Just put a hand like this. I don't have to spell California. I can do it. Wow. Beautiful day. చాలా మంది ఇలా బీచ్ వచ్చి Hey, sea beach California. అది లేక్ బీచెస్ కదా ఎప్పుడు. హాయ్ అమ్మా నాన్న రష్మి చండీగఢ్ సార్. I can ride it again if you want. లేకున్నా లేకు లేదా అమ్మాయి నాన్న. I need to walk ahead. Is that a Manhattan Beach pier? Maybe it is. ఇంకో పేరు ఉన్నదా? Hermosa Beach, Manhattan Beach అని చెప్పాను కదా. ఇది Manhattan Beach pier అండి. Okay, now here. ఇక్కడైతే చూడండి బర్డ్స్ ఫ్లయింగ్, సన్సెట్, ఆ వాటరు, ఆ పియర్
చాలా చాలా ఎంత పీస్ఫుల్గా ఉందంటే 1 డే వెళ్ళినా కూడా మనం మొత్తం రిఫ్రెష్మెంట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని వీడియోస్ కూడా షూట్ చేసుకున్నాము. అండ్ నేను ఇవన్నిటికీ అంటే రీల్స్ చేశాను. ఇవన్నీ రీల్స్ అనేది నేను ఇక్కడ ఆ సౌండ్స్ అన్నీ మ్యూజిక్ ఇక్కడ పెట్టలేను కదా, కాపీరైట్స్ ప్రాబ్లం అవుతుంది. సో నేను అన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి. నేను మంచి రీల్స్ పోస్ట్ చేస్తాను అండ్ ఫొటోస్ కూడా అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ యాక్టివ్గా కూడా ఉంటాను. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద ఇస్తాను. సో ఒకసారి అయితే చెక్ చేయండి. చెక్ చేసి మీకు నచ్చితే నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ ఫ్యామిలీ వాక్ అనమాట, వాటర్ అండ్ ఫ్యామిలీ వాక్. అబ్బా ఎంత బాగుంది కదా, అంటే మంచి మెమరబుల్ మూమెంట్స్లా అనిపించే ఇవన్నీ క్యాప్చర్ చేసి పెట్టుకోవడం వల్ల. ఇంకొకటి ఏంటంటే మనం ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను అనమాట ఇన్స్టాగ్రామబుల్ స్పాట్స్ అని. అంటే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ప్లేసెస్ ఉంటాయంటే ఫొటోస్ తీసుకోవడానికి. ఇక్కడ చూపించాను కదా కలర్ఫుల్ బిల్డింగు, ఇదొకటి ఇన్స్టాగ్రామబుల్ స్పాట్ అండ్ ఇన్ లాస్ ఏంజల్స్ అని చెక్ చేసుకొని మనం అంటే ఏ ట్రిప్కి వెళ్ళినా అక్కడ చెక్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో స్పాట్స్ చూపిస్తారు. అక్కడికి వెళ్ళి మనం మంచి పిక్చర్స్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు. అలా వెళ్ళిన బిల్డింగ్ అనమాట. నేను చూసి నేను ఇక్కడ చూసాను కదా ఈ స్పాట్ అని చెప్పి చాలా ఫీల్ అయిపోయాను. మేము ఎంతసేపు ఉన్నామంటే 2 hours 3 hours ఉన్నట్టున్నాము. నైట్ అయిపోయింది. నైట్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లగా కూడా అయిపోయింది. అందుకే మేము జాకెట్స్ కూడా తీసుకెళ్ళాం, లైట్ జాకెట్స్. కొంచెం నెక్స్ట్ మంత్ అలా వెళ్ళేసరికి అయితే కొంచెం టెంపరేచర్స్ ఇంకా బాగుంటాయి కాబట్టి అవసరం లేదు. లేకపోతే ఇంకా ఎక్కువ టైం ఉండేవాళ్ళం. మీరు నైట్ టైం అయ్యేసరికి లైట్స్ అన్నీ ఆన్ చేశారు కదా, చాలా కలర్ఫుల్గా బ్రైట్గా చాలా బాగుంది. ఇక్కడ ఈ బీచ్ సన్సెట్లో మంచి పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఆ పిక్చర్స్ కూడా పక్కనే యాడ్ చేశాను, అవి కూడా చూడండి, చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇవాళ అయితే మేము ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మా డే ఇలా అయింది. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ టాక్స్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.